మరి ఒకసారి వందనాలండి. ప్రైజ్ లార్డ్. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందుగా మనందరూ కూడా దేవుని ఆరాధించడానికి వచ్చాము. కీర్తన గ్రంథము చూద్దాము. దేవుని యొక్క వాక్యంలో నుంచి కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలని మనందరం కూడా ఆరాధన వర్తమానముగా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. అందరూ కూడా వాక్యాన్ని తీద్దామని చూడండి. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాన్ని చదువుతాను చూడండి. వాక్యం వినేవాడు జాగ్రత్తగా వినండి. బైబిల్ చదవగలిగిన వాళ్ళైతే చూడండి, వాక్యాన్ని చూడండి. చదువు రాని వాళ్ళైతే వాక్యాన్ని జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. మహోన్నతుడా నేను నిన్ను గురించి సంతోషించి హర్షించెదను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చువాడవు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడవు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మడుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. ఈ కొద్ది వాక్యాన్ని దేవాది దేవుడు మనందరూ కూడా అర్థమవుతున్నట్లుగా దేవుడే సహాయం చేయను గాక. ఉదయకాల సమయంలో దేవుడు ఆయన ఏమై ఉన్నాడో మన జీవితాల్లో ఆయన జరిగించినటువంటి గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం చూసేది ఏంటంటే మొదటిగా ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు ఆయన ఏమై ఉన్నాడో, అసలు దేవుడు అంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో, ఆయన రెండవదిగా ఆయన మన జీవితాల్లో ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడో, ఈ రెండింటిని బట్టి మనము ఈ ఉదయకాల సమయంలో దేవుడిని ఆరాధన చేయాలి. మొదటిగా ఆయన ఏమై ఉన్నాడో మనం చూసినట్లయితే 9వ అధ్యాయము కీర్తన 9వ అధ్యాయం 1వ వచనంలో నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. ఈ మాట ఎవరు రాస్తున్నారంటే దావీదు మహారాజు రాస్తున్నట్టుగా చూస్తా ఉన్నా. దావీదు మహారాజు అంటాడు, నా పూర్ణ హృదయంతో నా దేవుణ్ణి స్తుతించెదను. 103వ కీర్తనలో ఉంటుంది ఈ మాట, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. కాబట్టి ఆయన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరచిపోకూడదని దావీదు మహారాజు ఎంత చక్కగా ఆరాధన చేస్తున్నాడండి. ఆయన చేసిన మేలును, ఆయన చేసిన ఉపకారాలను మన జీవితాల్లో ఎంతో గొప్ప కార్యాలు జరిగించినాడు ఆయన. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్న ప్రభువా నీకు వందనాలయ్యా. గత దినాల్లో కరోనా కాలంలో మేము ఉంటున్నప్పుడు, భయంకరమైన ఆరోగ్య పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు, ఆర్థిక పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు, ఇంకా రకరకాల పరిస్థితుల్లో మేము కుటుంబ పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు చేయి పట్టుకుని మమ్మల్ని పైకి రావనెత్తినావు తండ్రి, నీకు వందనాలయ్యాని మనమందరం కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని కనపరిచే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనను ఆరాధించే వారంటే ఆయనకు ఎంతో ఇష్టము. ఆయనను మహిమపరిచే వాళ్ళంటే ఆయనకు ఎంతో ఇష్టము. ఎందుకంటే ఆయన అంటాడు కదా, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను. దేవుడు గణపరిచే వారికి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నేను ఆశీర్వదించి నేను గణపరచాలని, అన్ని విషయాల్లో నేను గణపరచాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నేను ఎప్పుడు గణపరుస్తానంటే ఎప్పుడైతే నువ్వు దేవుడి వైపు తిరిగి ప్రభువానికి వందనాలయ్యా, దేవుడు ఎప్పుడు గణపరుస్తావో ఆయన చేస్తున్నటువంటి మేడలను ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆయన పరిశుద్ధ సమాజంలో చేరి జనముల మధ్య ఆయనను ఆరాధన చేస్తావో దేవుడు కూడా మీ ఎలా సంతోషించేవాడిగా ఉన్నాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఆ మాట రాస్తాడు చూడండి. 1వ వచనంలో నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. ఎట్లా స్తుతించాలంటమ్మా? పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దావీదు ఆరాధన చేస్తున్నాడు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. దేనికి స్తుతిస్తున్నాడు? ఆయన దేవుణ్ణి ఆరాధన దేవుడికి కనపరుస్తున్నాడు. ఆ దావీదు చూసినట్లయితే ఆ కింద వచ్చిన చూడండి, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. ప్రభువుని ప్రియమైన వాళ్ళారా, ఆయన జరిగించినటువంటి అద్భుత కార్యాలన్నింటినీ కూడా వివరిస్తూ ఆయనను కనపరచాలి. మన జీవితాల్లో ఏం చేసి ఉంటాడండి అద్భుతాలు? చూసినట్లయితే మనం బ్రతికి ఉన్నామంటే
కేవలము అది దేవుని గొప్పనండి అవునంటారు కదంటారు. ఏనాడు గొప్ప గొప్ప బలవంతుడు జ్ఞానం కలిగిన వారు ఈ లోకంలో కాలగర్భంలో కలిసిపోయారమ్మా. కేవలం ఆయన అద్భుతం చేసినాడు, ఆయన కృప చూపించినాడు కాబట్టి, ఆయన మనము ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇది మనము బ్రతికి బట్టకడుతూ ఉన్నాము, దేవుని ఆరాధిస్తూ ఉన్నాము. అందుకే నేను యోగు గ్రంథం ఉంటుంది కదా, నా విమోచకుడు సజీవుడు, నా విమోచించేటువంటి దేవుడు ఆయన సజీవుడు. కాబట్టి ఆయన అంటాడు సజీవుడే కదా నేను స్థుతించేది. మనం దేవుడు సజీవుడు ఎక్కడ ఉంచినాడు, ఆ సజీవుడైన దేవుడిని మనం ఏమని ఆరాధించాలంటమ్మా, ప్రభువా నన్ను సజీవుడు లెక్కలో ఉంచిన తండ్రి, నీవు సజీవుడు. మొదటగా చూడండి ప్రకటనలో అన్నమాట, ఆయన సజీవుడైన దేవుడని మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనల్ని కూడా ఆయన సజీవుల లెక్కలో ఉంచినాడు కాబట్టి ప్రభువానికి వందనాలు అయ్యాలి, దేవుణ్ణి కనపరచాలి. 1వ అధ్యాయము 18వ వచనం చూడండి, ప్రకటనలో 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతుడైతే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళపు లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును. ఆయన అంటా ఉన్నాడు, నేను మృతుడైతే కానీ నేను మృతుడయ్యాను, మరి తిరిగి నేను సజీవుడైన లేచినాను. లేచినటువంటి దేవుడను ఈ లోకంలో మృతి నుండి సజీవుడైన వారి లోకంలో ఎవరు లేరు. సదాకాలం నేను మీతో ఉన్నాను, నేను కాచి కాపాడుతున్నటువంటి దేవుడినే ఉన్నాను అని చెప్తూ ఆయన అంటున్నాడు, నేను మొదటి వాడను, కనపటి వాడను, జీవించేవాడను. ఉదయకాల సమయంలో ఆయన ఏమని ఆరాధించాలి అంటే, ఆయన మొదటి వాడు, కనపటి వాడు, అది మాత్రమే కాదు జీవించేవాడు, యుగాలు జీవించేటువంటి దేవుడు అంటాయి. కాబట్టి దేవుడిని మనము ఆరాధించడానికి వచ్చినాము, సజీవుడైనటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాము. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఉదయకాల సమయంలో సజీవుడైనటువంటి దేవుడిని మనము సజీవులుగా నిలిచి ఉండి సజీవుడైనటువంటి దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన అంటాడు, ఆయన జరిగించినటువంటి ఉపకారములను బట్టి, ఆయన జరిగించినటువంటి కార్యములను బట్టి నా ఆత్మతోనూ, నా హృదయంతోనూ, నా మనసుతోనూ నేను దేవుడిని స్తుతిస్తాను. దావీదు మహారాజు గొప్ప రాజుగా ఉన్నప్పటికీ దేవుడు నుండి ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు చూడండి. దేవుడు అంటే ఎంత భయము, ఆయనకు ఎట్లా కనపరచాలి, ఆయనకు ఎట్లా ఆరాధన చేయాలి దావీదుకు బాగా తెలుసండి. కాబట్టి ఆయన అంటాడు, నా పూర్ణ హృదయం కలిగిన నా దేవుడిని ఆరాధిస్తున్నాను. ప్రభువా నేను జరిగించినటువంటి ఆ మేలును బట్టి, ఉపకారములను బట్టి నేను కనపరుస్తున్నాను అంటూ మొదటగా ఆ ఏమైనా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మొదటి వాడను, కనపటి వాడను, తర్వాత మృతుడైన కానీ సజీవుడై లేచినటువంటి దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువా నువ్వు సజీవుడు ప్రభువా, ఎందుకంటే ఈ లోకంలో మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడని మనము గర్వంగా చెప్పుకోగలము. ఎందుకంటే లోకంలో మనుషులు సజీవులు కాని వారికి వారు బ్రతుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వాటిలో ఎంత మాత్రం జీవం లేని వాటికి బ్రతుకుతూ జీవం లేనటువంటి దేవుడిని మర్చిపోతా ఉన్నాడండి. అంతమాత్రమే కాదు, సృష్టిని పూజిస్తూ సృష్టికర్తను మర్చిపోయేవారు అంటున్నాడు. దేవుడు మనల్ని ఎట్లా ఉంచినాడు అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుని ఆరాధన చేసేటువంటి గొప్పవారిగా మనం దేవుడు చేశాడు. ఈ లోకంలో ఎంతమంది కొంతమంది గొప్ప కవిత ఆరాధిస్తున్నట్టు మనము గొప్పవారమని దేవుడు చెప్తున్నాం. ఎందుకంటే సజీవుడైన దేవుడు మనం ఆరాధిస్తున్నాము, సృష్టికర్త అయినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాము, మొదటి వాడు కనపటి వాడైనటువంటి దేవుడు మనము గణపరుస్తూ ఉన్నాము. కాబట్టి వేరే కాల సమయంలో మనము ధన్యులము. ఎందుకంటే ఎంతో మందికి గొప్ప ధన్యత లేదు, ఆరాధన అంటే తెలియదు, ఆరాధన చేత కాదు, కానీ అట్లానే మిగిలిపోతా ఉన్నా. దేవుడు మనల్ని ఎట్లా ఉంచుతున్నాడంటే సజీవుడైనటువంటి దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాము, సృష్టికర్త అయినటువంటి దేవుడిని మహిమపరుస్తూ ఉన్నాము. కాబట్టి దావీదు అంటున్నాడు, ప్రభువా నేను నీకు హృదయపూర్వకంగా నేను ఆరాధన చేసుకుంటున్నానయ్యా, నువ్వు చేసినటువంటి అద్భుత కార్యములను బట్టి. 2-3 కీర్తనలు అయితే నువ్వు చేసిన మేలును దేనికి మనలను ప్రభువా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అని దేవుని సన్నిధానంలో దావీదు ఎంత చక్కగా ఆరాధన చేస్తున్నాడండి. అది మాత్రమే కాదు, ఇంకా ఆయన కార్యాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 105వ కీర్తనలో వచ్చినట్టు ఆ మాట, కీర్తన గ్రంథము 105వ కీర్తనలో వచ్చినట్టు ఆ మాట 1వ వచనం నుంచి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవ మాటలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి,
ఆయన నామములు ప్రకటన చూడండి, దైవజనుడు రాస్తున్నాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామములను ఘనపరచండి అంటున్నాడు. తర్వాత చదువు, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. చూడండి ప్రియమైన వారా, ఆయన కార్యాలు జనములలో ప్రకటన చేయాలి. ఆయన సంఘములు, ఆయన పరిశుద్ధ సంఘములో దేవుడు జరిగించిన ఉపకారములను మేలును బట్టి ప్రభువానికి స్తోత్రమయ్యాలి. జనముల మధ్య దేవుని స్తుతించాలి, జనముల మధ్య ప్రచురము చేయాలి. ఆయన గొప్పవాడని, ఆయన ఆరాధన దేవుడని, ఆయన సజీవుడైన దేవుడని, సృష్టికర్త అయినటువంటి దేవుడని. కాబట్టి దావీదు యొక్క ఆరాధన మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనం కూడా ఆరాధించుకుని ఉండలేము. ఎందుకంటే ఆయన జరిగించినటువంటి మేళ్లను, ఉపకారాలను జనముల మధ్య ప్రచురణ చేయండి. కాబట్టి అదే ఆరాధన అంటే ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ స్తుతించడమే ఆరాధన. హృదయపూర్వకంగా ఆయనకు మనం చెల్లించడమే ఆరాధన. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని దగ్గర నుంచి తీసుకోవడం మాత్రమే తెలుసు. ఎట్లా అమ్మా మళ్ళీ చెప్తారు ఈ మాట, దేవుడి దగ్గర నుంచి పొందుకోవడం తెలుసు కానీ దేవుడికి చెల్లించే వాళ్ళు చాలా మంది తక్కువ ఈ రోజుల్లో. అంటే దేవుడి దగ్గర నుంచి ఎట్లా తీసుకుంటున్నారు అంటారేమో, ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ప్రతి అవసరతను ఫిలిప్పు 4:16-19 ప్రకారంగా ప్రతి అవసరతను తీర్చేటువంటి దేవుడు కావాలి. కానీ దేవుడి దగ్గర నుంచి పొందుకుంటున్నాము, కానీ దేవుడికి ఎంత మాత్రం ఇచ్చేవారికి లేవు. ఇవ్వడం అంటే మీరు పొరపాటు పడతారేమో, ఏదో అర్థం తీసుకుంటామను, లేకపోతే ఏదేదో చేయమని కాదు నేను అంటాను. దేవుడు వెండి ఆయనదే, బంగారం ఆయనదే, సమస్తము ఆయనదే. ఆయనకి ఇచ్చేది మనం ఏంటి? ఆయనకి ఏమి ఇవ్వాలి అంటే జప ఫలాలను ఇవ్వాలి. హృదయపూర్వకమైనటువంటి ఆరాధనను దేవుడికి ఇవ్వాలి. దేవుడు అనేది కోరుకుంటాడు. నీ హృదయంలో విరిగిన హృదయంతో నువ్వు దేవుడికి అర్పించేటువంటి అర్పణ హృదయంలో నుంచి రావాలంటే, హృదయంలో నుంచి వచ్చిన అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు ఏంటిని కోరుకుంటాడంటే హృదయార్పణలు. అందుకని పాల్పడుతున్నావు కదా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పితును నా హృదయార్పణ, విరిగిన ఆత్మతును హృదయార్పణ ఆరాధనతో సత్యముగా, సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా. ఆయన అర్పించే అర్పణ ఎట్లా ఉండాలంటమ్మా? హృదయార్పణ కావాలంట. ఆయన 10 రూపాయలు చూసే దేవుడు కాదు. మన హృదయంలో ఎటువంటి హృదయంతో మనం దేవుడికి అర్పిస్తున్నామో, దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టాడు. దేవుడు నీ హృదయం ఎటువంటి హృదయంతో దేవుడికి అర్పిస్తున్నావు? బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు ఉన్నారు, కయ్యను హేబేలు. కయ్యను తనకున్నటువంటి ఆ సంపాదనలో కొంత తీసుకుని వచ్చి అర్పించాడంటాడు. హేబేలు మాత్రము దేవుడికి ఇష్టమైనటువంటి అర్పణ. హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించినాడు. హేబేలు అంగీకరించాడు. మొదలుగా హేబేలు హృదయాన్ని దేవుడు అంగీకరించాడు. హేబేలు తీసుకొచ్చినటువంటి అర్పణను కూడా దేవుడు అంగీకరించాడు. దేవుడికి స్తోత్రం కలిగిన మనం అర్పించే అర్పణ ఎట్లా ఉండాలి అంట? హృదయార్పణను దేవుడికి సమర్పించాలంట. హృదయంలో నుంచి దేవుణ్ణి ఆరాధన చేయాలి. అందుకని అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. కాబట్టి ఇటువంటి గొప్ప అనుభవాలకు మనం వచ్చినట్లయితే దేవుడు మనం అర్పించే అర్పణను అట్లా పరలోకానికి వెళ్ళిపోతుంది. నోవాహు ఆ జలప్రళయం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు. ఆ వాడలో నుంచి నోవాహు బయటకు వచ్చిన తర్వాత ఒక బలి అర్పించాడు. అక్కడ బలి అర్పణ దేవుడికి మరింతగా ఇష్టమైపోయిందంటండి. అక్కడ రాశాడు, దేవుడు ఆగ్రహించాడంటండి. దేవుడు నోవాహు యొక్క బలిని, దేవుడు నోవాహు అర్పించిన బలిని ఆగ్రహించాడు. ఆగ్రహించినట్టు తెలుసా? మంచి బిర్యానీ ఉండాలనుకో, ఇది చూడండి అక్కడ అందరికీ బిర్యానీ వండినప్పుడు వాసన వస్తుంది కదా, దాన్ని స్వీకరిస్తుంది. బాగా తయారు చేశాడు అనుకోండి, మనకి ఇష్టం వచ్చినట్టుగా ఆ వాసన మనకి ఎంతో ఇష్టంగా అనిపించింది అనుకోండి, ఏం చేస్తామో చాలా బాగుందని ఇష్టంగా పిలుచుకున్నాం. దేవుడు ఆగ్రహించాడు అంటే నోవాహు ఇచ్చినటువంటి బలి మరింత ఇష్టంగా దేవుడు కనిపించింది. నోవాహు తను బలిపీఠం మీద సమర్పించుకొని బలి అర్పిస్తున్నప్పుడు, ఆరాధన సమర్పిస్తున్నప్పుడు దేవుడట మరింతగా ఇష్టముగా స్వీకరించి దేవుడి సన్నిధానానికి ఆ అర్పణ వెళ్ళిందట.
మనం కూడా దేవుణ్ణి ఆరాధించి మనము హృదయార్పణను దేవుడు కోరుకుంటాడు. అందుకని అంటాడు ఆయన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము పూర్ణ హృదయంతో. ఆయన కార్యాలను ప్రజల మధ్య వివరించాలంట, సంఘము మధ్య వివరించాలంట, సమాజము మధ్య మనము దేవుణ్ణి కనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి మాత్రమే కాదు, ఇతరులకు దేవుని ఆరాధన చేయాలి, దేవుని గణపరచాలి. ఎట్లా గణపరచాలి? ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎటువంటి దేవుడై ఉన్నాడు మనం చూస్తూ వచ్చాము. సజీవుడైన దేవుడు, మృతులలో నుంచి లేచిన దేవుడు, సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు అని ఇంతవరకు మనం చూస్తూ వచ్చాం. అయితే ఇటువంటి దేవుడు మన జీవితాల్లో ఆయన ఏం చేశాడో 2-3 విషయాలు మాత్రమే మనం చూసుకొని ఆరాధనలోకి వెళ్ళాలి. చూడండి, ఇటువంటి దేవుడు మన పక్షాన ఆయన ఎంత గొప్ప కార్యాలు జరిగించినాడో 2-3 విషయాలు మాత్రమే మనం చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్ళాలి. రోమిలకు రాసిన పత్రిక చూడండి, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. తీసిన వారికి దగ్గరగా చదవండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని చదవండి. 25వ వచనం పేజీ సంఖ్య 136వ పేజీ. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడటకై లేపబడెను. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన మన జీవితాల్లో ఏం చేసినాడంటమో ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడినాడంట. ఎవరంటమ్మా ఆయన? ఎవరంట? అందరు నా వైపు చూడాలి. ఎవరి గురించి మాట రాశారు? యేసుక్రీస్తు ప్రభువారట మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడట, ఆయన అప్పగించుకుంటున్నాడంట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తను తాను అప్పగించుకోలేను. ప్రభువుని ప్రేమైన వాళ్ళగా ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు ఆ శిలువకి? ఒక్కసారి ఆ యేసు ప్రభువు యొక్క వైభవము పరలోక రాజ్యంలో ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మందిలో గుర్తించదగినటువంటి ఆ ప్రభువు అంట శిలువకు అప్పగించుకున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఎందుకు అప్పగించుకోవాల్సి వచ్చింది? ఆయన పరలోక రాజ్యంలో కూర్చొని మనం అందరినీ కూడా ఒక మాటతో అందరినీ పరిశుద్ధంగా చేసేయచ్చు కదా. ఎందుకు తను అప్పగించుకున్నాడు అంటే, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి. మనందరం కూడా పాపముల చేత, శాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయి ఉంటాడుగా. ఆయన మన అపరాధములను తీసివేయడానికి అక్కడ అదే రాశాడు. 25వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నట్టు మాట, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడుతున్నట్లుగా చూస్తాం. ఆయన చేసినటువంటి గొప్ప కార్యమా కదమ్మా? ఈ లోకంలో మనము గొప్పవారమైనా, మనం బలవంతులమైనా, మనం నీతిమంతులమైనా కాదు కానీ మనం ఇంకా పాపులమైనట్లుగానే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు అప్పగించుకుంటున్నాడండి. యేసు ప్రభువారు శిలువలో తను బలిదానముగా, తను వదవదేపండి గొరిపిన వల్లే తను ఆ శిలువకు అప్పగించుకున్నట్లుగా మనం చూసుకుంటూ ఉన్నాం. సజీవుడైన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఈ లోకంలో ఆయన మాత్రమే పూజార్హుడైనటువంటి దేవుడు శిలువకు అప్పగించుకుంటున్నాడండి. ఎంత గొప్ప అద్భుత కార్యం అంటారు ఇది. ప్రజలందరి మధ్య వివరించాలంట. ఏమని వివరించాలంటే, ఆయన ప్రభువు నా కొరకు అప్పగించుకున్నాడు. ఎవరికి వారమే ఆరాధన అంటే వ్యక్తిగతమైనది. గమనించండి, అందరితో కలిసి చేసే ఆరాధన ఉంది, వ్యక్తిగతమైనటువంటి ఆరాధన ఉంది. ఎవరి జీవితాల్లో వారికి దేవుడు కలిగించిన మేలుని బట్టి ప్రభువాని కొండనాలని చేతులెత్తి ప్రభువుని ఆరాధించారు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన మన జీవితంలో ఏం జరిగించినాడంటే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడినాడు. ప్రభువుని ప్రేమైన వాగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి వారు మనందరూ కూడా ఆయన యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తులో ఆయన మనం చచ్చినటువంటి మన స్థితిని ఆయన బ్రతికించినాడు. కాబట్టి అపరాధములను బట్టి ఆయన అప్పగించుకోవడం బట్టి మనం బ్రతుకుతూ ఉన్నాం ఈ రోజుల్లో. ఇలా మొట్టమొదటి మనం చదువుతున్నట్టు మాట, సజీవులే కదా నిన్ను ఆరాధన చేసేది. ప్రభు మనల్ని బ్రతికించినాడు. ఒకటి పాపముల నుంచి, శాపముల నుంచి, ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైనటువంటి అంధకార క్రియల నుంచి మనల్ని బ్రతికించినటువంటి దేవుడు. కాబట్టి మొదట మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆయన మన ఎడల జరిగించినటువంటి మేలు ఆయన అప్పగించుకోవడం బట్టి మనకు విడుదల దొరికింది. ఆయన అప్పగించుకోవడం బట్టి ఆ శిలువలో తను అప్పగించుకొని ఆకాశములకు భూమికి మధ్యగా వేలాడదీయబడడం బట్టి, తను స్వరూపమైన కోల్పోవడం బట్టి, తను సమశైలంలో స్వరూపంలో లేక మాంసము మృతగా శిలువలో వేలాడదీయబడతాను బట్టి, తన ముఖమును వికారం చేసుకోవడం బట్టి
లేత మొక్క వల్ల పెరిగి ఎండిన భూముల మొక్క వల్ల పెరిగి మన కొరకు ఎండిపోయిన మొక్క వల్లే మార్చబడుతుంది. ప్రభుత్వం పెరిగిన వల్ల తద్వారా మనకు ఏం జరిగిందంటమ్మా, ఆయన అప్పగించుకోవడం బట్టి మనకు విమోచన, మనము జీవిస్తూ ఉన్నాము, బ్రతుకుతూ ఉన్నాం ఈ దినాన్ని. కాబట్టి దేవుడిని ఆరాధించాలి. మన అపరాధములను బట్టి మనం శిక్ష అనేకుండా ఆయన మన శిక్ష అంతటిని ఆ శిలువలో, కల్వరి శిలువలో తను అప్పగించుకొని మృత్యుంజయుడై లేచి మన ప్రతి అపరాధములకి, శిక్షకి, ప్రతి శాపములకి ఆయనే దానికి విరుగుడు ఆయన అడ్డం వచ్చి మన శిక్షని ఆగత్తు కూడా ఆయన మీద వేసుకొని మనల్ని సజీవుల లెక్కలో ఉంచేటువంటి దేవుని మనము ఆరాధన చేయాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన ఎంత గొప్ప దేవుడు మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఎంత గొప్ప కార్యములు జరిగిస్తూ ఉన్నాడో. మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడినప్పుడు లేపబడిలో 2 విషయాలుగా మనకు అర్థమవుతుంది. అమ్మ వీళ్ళు నాలుగు చూడండి అందరూ కూడా. కాబట్టి ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి, రెండోది ఆయన మనం నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తిరిగి లేచినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మరణించి 3వ దినాలు లేచిని బట్టి, ఆయన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం బట్టి మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ కూడా పాపం చేసిన వారే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు గురించి మహిమను పొందలేని వారే. అయినప్పుడు దేవుని కృప వారం చూడండి. దేవుని కృప ఆయన మరణించి తిరిగి లేచుకుని బట్టి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఆయన ఎవరైతే విశ్వాసం, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రపరిచేది యేసు రక్తము మాత్రమే. అంటే దాన్ని బట్టి చూస్తే మనం అపవిత్రులము, దాన్ని బట్టి మనం చూసినట్లయితే ఏ మాత్రం నీతి లేని వారము, దాన్ని బట్టి మనం చూసినట్లయితే శిక్షకు పాత్రము, ఒకరొక పాత్రలు మనల్ని ఆయన ఏం చేసినాడంటమ్మా, తను అప్పగించుకోవడాన్ని బట్టి, ఆయన మరణించి తిరిగి లేచుకుని బట్టి మనమందరినీ కూడా నీతివంతులుగాను, పవిత్రులుగాను, నిర్దోషమైనటువంటి వారుగాను ఆయన మనల్ని చేస్తూ వచ్చినాడు. ఇందుని బట్టి ప్రభువా నీకు వందనాలు, నీ గొప్ప కార్యాలను వివరిస్తూ ఉన్నాం ప్రభువా, నీకు స్తోత్రమయ్యా అని మనం దేవాతి దేవుడిని ఆరాధించడానికి వచ్చినామని ఈ వాక్యం ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందే కాదు, ఇంకా చూడండి, ఇంకో 2వ విషయాన్ని మనం చూద్దాం. కాబట్టి ఆయన ఆయనను దేవుడుగా ఉన్నాడు. రెండోదిగా చూద్దామండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూద్దామా. త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకో 2 విషయాలు మాత్రం మనం చూసుకొని ఆరాధనలోకి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. అవును అవును మళ్ళీ చూద్దామా. అందరు వినండి, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడంట. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దేవునికి స్తోత్రం కలుగు. ఆయన అంటున్నాడు, మీరు మరలా స్థిరముగా నిలిచి మరలా తిరిగి దాస్యమైనటువంటి ఆ పాపం వైపు కానీ, ఆ లోకం వైపు కానీ వెళ్ళకండి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ చూసినట్లయితే 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, ఈ స్వాతంత్ర్యంలో దేవుడు మనకు అనుగ్రహించినాడంట. ప్రభుత్వం ప్రియమైన వారా, స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది? స్వాతంత్ర్యం అంటే ఏంటో నేను 2 విషయాలు నేను చెప్తాను. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వారు పరిపాలన చేస్తున్నప్పుడు మనము బానిసలైపోయినాం. వారు ఏం చెప్తారు చేయవలసిందే. ఐగుప్తు ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో వారు మునిగిపోయినట్టుగా మనం చూస్తాం. వారికి ఎంత మాత్రం స్వాతంత్రం లేదు. వారు ఐగుప్తు యొక్క ఆ చేతిని వాళ్ళు స్వతంత్రంగా లేక వాళ్ళ చేతిలో ఉండిపోయినారు. వాళ్ళు ఎప్పుడైతే దేవుడు వారిని విడిపించాడు, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడో వారు స్వతంత్రాలు పొందుతున్నట్టుగా చూస్తాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మనం కూడా పాపం అనేటువంటి, లోకం అనేటువంటి ఐగుప్తులో మనం ఉంటున్నప్పుడు, పాపము ఆ కోణంలో మనం ఉంటున్నప్పుడంట దేవుడు ఆయన మరణ పునరుద్ధానమును బట్టి మనందరికీ స్వాతంత్రం అనుగ్రహించినాడంట. మనందరికీ విడుదలను అనుగ్రహించినాడు, విమోచన అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. స్వాతంత్రము అన్నకాడ విడుదల, విమోచన, ఇంకా ఇట్లా చాలా విషయాలు మనకి గుర్తుకొస్తారు. ఎంత మాత్రము విడుదల లేనటువంటి పరిస్థితులు, ఎంత మాత్రము విమోచన మనకు లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు మనకి ఆ విమోచన ఎట్లా ఇచ్చాడంటమ్మా,
మరలా తిరిగి మళ్ళీ ఆ పాపంలో మీరు వెళ్ళిపోవద్దని, మీరు స్థిరులుగా ఉండడానికి దేవుడు మనందరూ కూడా తన కుమారత్వము దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రెండవ విషయము, ఆయన మనల్ని స్వతంత్రులుగా నిలబెట్టినాడు. మనం చూసినట్లయితే పాపము చేయవాడు పాపములకు దాసుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నప్పుడు ఆయన మనల్ని స్వతంత్రులుగా చేసినాడంట. ఆయన కృప మనల్ని ఏం చేసిందంటమ్మా? స్వతంత్రులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని కుమారుడుగా, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆ రక్తము మనల్ని ఆయన తన కుమారత్వంలోకి నడిపించి స్వాతంత్ర్యం అనుగ్రహించినట్టు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రేమింపు అన్నారా, రెండవది ఆయన జరిగించినటువంటి గొప్ప కార్యాలు, సమాజంలో వివరించినటువంటి కార్యాలు ఏంటంటే, ఒకటి ఆయన తను అప్పగించుకొని మనందరిని నీతిమంతులుగా చేస్తున్నాడు. రెండవది పాపపు బానిసత్వంలో నుంచి, దాసత్వంలో నుంచి ఆయన మనల్ని విడిపించి స్థిరమైనటువంటి బండ మీద ఆయన నిలబెట్టినాడు. మనల్ని మరలా అటువైపు వెళ్ళకూడదు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారా, ప్రభువా నీకు వందనాలయ్యా, నువ్వు మమ్మల్ని స్వాతంత్రులుగా చేసినావు ప్రభు, మీరు మమ్మల్ని పవిత్రులుగా మిమ్మల్ని చేసినావు తండ్రి, నీకు వందనాలయ్యా అని ప్రభుని ఆరాధన చేద్దాం. మూడో గారికి ఒక విషయం చూసుకుని మనందరూ కూడా ఆరాధనలకు వెళ్ళాలని రోమియోలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఒకసారి చివరికి మాట చూసుకుని అందరూ ఆరాధనలకు వెళ్ళాలండి. రోమియోలు రాసిన పత్రిక, చూడండి వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. సమాధానకర్త అయినటువంటి దేవుడు సాతానుడు మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చిత్తకు తొక్కించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటగా యేసు ప్రభువు ఏం చేశాడంటే, ఆయన సిలువలో ఆయన తను తగ్గించుకొని మొదట దేపను గొర్రెపిల్ల వలె ఆయన సిలువలో అంట తన ప్రాణమును త్యాగం చేసినప్పుడు, ఆయన తిరిగి లేచినప్పుడు ఏం జరిగిందంటమ్మా? సాతానుడిని ఆ తలను యేసు ప్రభువు చిత్తకు తొక్కాడు. యేసు ప్రభువు చిత్తకు తొక్కేసినాడు. ఇప్పుడు అంటున్నాడు, మీ ద్వారా కూడా మేము మీ ద్వారా మీ మీద ఆ సాతానుడిని అటాక్ చేస్తున్నప్పుడు మీకు కూడా విజయాన్ని అనుగ్రహింపజేస్తాను. ఎట్లా అనుగ్రహిస్తాడంటాము? మొదటిలో మా మాట, సమాధానకర్త అయినటువంటి దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తక తొక్కించు. దేవుడికి స్తోత్రం కలిగింది. అంటే గొప్ప అధికారములు దేవుడు మనకు అనుగ్రహిస్తాడంటే ఆ దేవుడు ఎటువంటి దేవుడు అంటమ్మా? సమాధానకర్తమైనటువంటి దేవుడు అంటండి. మనకు సమాధానం అనుగ్రహించేటువంటి దేవుడు. మనకి ఎంత మాత్రం దేవునితో సమాధానం లేనప్పుడు, మనకి ఎంత మాత్రం దేవునితో సహవాసం లేనప్పుడు, పాపమును బట్టి దేవుడి దగ్గర నుంచి దూరంగా మనము పారిపోతున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు సమాధానకర్త అయినటువంటి దేవుడు దేవునితోనూ మనకు సమాధానంలో దయచేసినటువంటి సమాధానకర్త అయినటువంటి దేవుడు సాతాను యొక్క తలను చితకు తొక్కినాడు. ఆయన సిలువలో సాతాను తల చితకు తొక్కబడింది ఆ సిలువలో. ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి ఆయన మాట చొప్పున మనం నడుచుకుంటూ వెళుతూ ఉంటామో, మన చేత కూడా దేవుడు అంటున్నాడు, ఆయన మీ ద్వారా కూడా సాతాను యొక్క తలను నేను చిత్తకు తప్పించబోతామన్నాను. దేవుడికి స్తోత్రం కలిగింది. కాబట్టి ఆయన జరిగించినటువంటి కార్యాలు ఒక్కసారి మనం ఇట్లా ఒక్కొక్కటి అర్థం చేసుకుంటా పోతే ఎంత గొప్ప కార్యాలు జరిగించినాడు. సిలువలో యేసు ప్రభువు ఆయన మరణించి తిరిగి లేచుకున్న బట్టి ఆయన అంటున్నాడు కదా, నేను మొదటి వాడును కడపటి వాడును, మృతుడనైతే కానీ సజీవుడనే లేచినటువంటి దేవుడను, సదాకాలము జీవించినటువంటి దేవుడను, జీవించి మీరు కూడా విన్నానా నా దగ్గరికి వస్తారు, సదాకాలం మీతో నేను ఉంటాను వాగ్దానం చేసినటువంటి దేవుడు. మన జీవితాల్లో ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు జరిగించినటువంటి దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో 3 విషయాలు మాత్రం మనం చూసుకుంటూ వచ్చాం. ఒకటి, ఆయన ఆరాధిస్తూ వచ్చినటువంటి దావీదు మహారాజు ఎట్లా ఆయన ఆరాధన చేసినాడో చూసాము. మనం కూడా ఆయన ప్రాణంతోనూ ఆయన మన ఆత్మతోనూ దేవుని ఆరాధించాలి, ఘనపరచాలని మనం చూస్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు, దేవుని ఏ విధంగా మనం ఆరాధన చేయాలి. ఆయన సజీవుడైన దేవుడని, సజీవులే కదా ఆయన ఆరాధన చేసేవారని మనం చూస్తూ వచ్చాం. అంత మాత్రమే యోగ గ్రంథంలో చూస్తూ వచ్చాము, నా విమోచకుడు సజీవుడు. నిజమే, సజీవుడైన దేవుడు మనము ఆరాధిస్తున్నాం. మనం అందరినీ కూడా సజీవులుగా ఉంచినటువంటి దేవుడిని ఆరాధిస్తున్నాము. అని మాత్రమే కదా 3 విషయాలు చూసాం. ఆయన మన జీవితాల్లో ఆయన అద్భుత కార్యాలు ఏమిటో చూస్తూ వచ్చాం. ఆయన సిలువ కార్యాలు జరిగించడం బట్టి మనందరి దగ్గర ఏం జరిగిందంటమ్మా? నీతి మతంలో అనుగ్రహించినాడు. ఆయన మేమందరం నీతిమంతులు అయిపోయినాము ఉచితముగా. ప్రభువానికి వందనాలు. రెండవది, ఆయన ఎంత స్వాతంత్ర్యం అనుగ్రహించినాడు. పాపముల నుంచి, పాప పండగల నుంచి విడిపించినటువంటి దేవుడిగా ఉన్నాడు. మూడవదిగా, ఆయన సాతాను తనలో చితకు తొక్కినటువంటి దేవుడు, సమాధానకర్త అయినటువంటి దేవుడు అయ్యండి. ఆయన సాతాను తనలో చితకు తొక్కి మనందరికీ, ఆయన పిల్లలమైనటువంటి మనందరి ద్వారా కూడా సాతానికి అవమానం కలగజేసేవాడు.
సాతాను తలలో చితకతో తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించుగా అందరూ మోకరించుకుందామండి. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నీకు వందనాలయ్యా, ప్రభా నీ ఎంత గొప్ప దేవుడేంటి, నా కొరకు సిలువలో అప్పగించుకున్నావయ్యా. మేము దుర్మార్గమైనప్పటికీ, మేము అపరాధమైనప్పటికీ, మేము దోషమైనప్పటికీ ప్రభా మా కొరకు నీ సిలువలో అప్పగించుకొని ఏ నీతి లేనిటువంటి మా నిమిత్తము ప్రభా నువ్వు నీతిమంతుడైన దేవుడయ్యండి, మీ నీతిని మాకు అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలయ్యా. ప్రభునికి స్తోత్రం. ప్రభుని ఆరాధించాడు. అంత మాత్రమే కాదు, శత్రువులమైనట్టుగా ఎంత మాత్రం ప్రభు నీకు సహవాసం కోల్పోయేట్టుగా సమాధానకర్తమైన దేవుడేంటి ప్రభు, నా శాపము నిలబెట్టినావు తండ్రి, నా ప్రతినిధులైనటువంటి ఆ శత్రుత్వం తీసివేసినావు ప్రభు, నేను బంధకంలో ఉంటుండగా నాకు విమోచన దయచేసినావు ప్రభా. నీ కొందనాలైన 3 విషయాలు ప్రభా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను చివరి తీసుకున్నాను ఆయన ప్రభు, నీ మాత్రమే గరుడు అని ప్రభుని ఆరాధించాను. ఒక్కొక్కరుగా ఆరాధనలోకి వెళ్ళాలి. ప్రేరేపించిన వాళ్ళు దగ్గరగా స్వరాలకి ప్రభుని ఆరాధించండి. స్తోత్రం ప్రభా, వందనాలు, స్తోత్రాలు ప్రభు. అవును దేవానికి స్తోత్రాలు. అవును అవును ప్రభువానికి స్తోత్రం. సజీవుడు సజీవుడే కదా నా తండ్రి, నిన్ను స్తుతించేది అంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చి నన్ను సజీవుల సంఖ్యలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి నీతిమంతుడిగా దేవానికి ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నువ్వు దేవుడితో ఉండడం గొప్ప భాగ్యంగా నా కొరకు ఈ లోకములకు వచ్చి నా తండ్రి నా పాపములు నా అపరాధముల నిమిత్తమైన తండ్రి యువ కల్వరి సేవలో ప్రాణం పెట్టి విధానం బట్టి స్తుతిస్తున్నాం. నా జీవితాన్ని క్రీస్తుతో కూడా బ్రతికించిన స్తుతిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు, 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 స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. కృపగల తండ్రి, కనికరం కలిగిన దేవా నీకే వందనాలయ్యా. అయ్యా నీతిమంతుడు లేడు, ఒక్కడను లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయిన స్థితిలో నేను ఉన్నప్పుడు తండ్రి. అయా నా వైపు నువ్వు చూసిన దేవుడు, నీ ఉచితమైన కృపను బట్టి నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను కూడా నా తండ్రి క్రీస్తులో బ్రతికించిన దేవానికి వందనాలు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రతి పాపము కడిగి వేసుకుంటున్నాను. నా ప్రతి పాపముని నా తండ్రి అయా నువ్వు శిలువలో కడిగి వేసినందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. పాపమనే దాసిపు కాడి కింద నన్ను స్వతంత్రాలుగా చేసినందుకు నీకు వందనాలయ్యా. అయా దాసమనే కాడి కిందకి పోకుండా నా తండ్రి నాకు రక్షణ అనుభవాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. యేసయ్యా నా పాప నిమిత్తమైన నీవు అప్పగించుకున్న దేవుడు నాయన. దేవానికి వందనాలు. సమాధానకర్త అయిన దేవుడిగా ఉండి ఆయన సాతాను తనను చితకగొట్టిన దేవుడు నీవేనైనా. ఎంత గొప్ప దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి మేలు ఉపకారం తండ్రి. నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను నా తండ్రి, ఏమిచ్చినా నేను రుణగ్రస్తురాలే కనుక నా తండ్రి తిరిగి నలిగిన హృదయంతో నా కొద్ది స్తుతి ఆరాధన యేసయ్య నీ బంగారు పాదాలకే సమర్పిస్తున్నాను తండ్రి.